హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చూపిస్తున్నానండి. దానికోసం నేను 1 కట్ బ్యాంగిల్ అలాగే 4 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. అలాగే కుందన్స్ 4x4 స్క్వేర్ గ్లాసీ కుందన్స్ పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. 4 mm రౌండ్ గ్లాసీ కుందన్స్ పింక్ కలర్ తీసుకున్నాను. అలాగే 2x6 డ్రాప్ గ్లాసీ కుందన్స్ తీసుకున్నాను గోల్డ్ కలరు. ఫ్యాబ్రిక్లు పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. వీటితో ఇప్పుడు బ్యాంగిల్ అయితే రెడీ చేసేసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇదిగోండి బ్యాంగిల్స్ అన్నిటికి పింక్ కలర్ థ్రెడ్తో ఇలా ర్యాపింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు వీటిపైన మనము డిజైన్ అనేది వేసుకోవాలి కుందన్స్తోని. ఫస్ట్ గ్లూ అయితే పెట్టి 4 mm పింక్ కలర్ రౌండ్ కుందన్ అయితే పెట్టానండి మిడిల్లోని. ఇప్పుడు దీని చుట్టూ గ్లూ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుందన్స్ని 2x6 డ్రాప్ గ్లాసీ కుందన్స్ని డిజైన్ లాగా ఫ్లవర్ డిజైన్ లాగా పెడుతున్నాను. ఒక 7 కుందన్స్ వరకు పడతాయండి. ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. మన దగ్గర ఉన్న కుందన్స్తో మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ కాంబినేషన్తో ఇదిగోండి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వేసాను. గ్లూ అప్లై చేసుకొని పింక్ కలర్ రౌండ్ కుందన్ అయితే మళ్ళీ పెట్టేశాను. ఇక్కడ ఈ సైడ్ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఇలానే ఉంచేస్తే బాగోదు కదా, అందుకోసమని నేను ఇంకొంచెం బాగా కనిపించడానికి స్క్వేర్ కుందను గోల్డ్ కలర్ పెడుతున్నాను. డిజైన్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు బ్యాంగిల్ మొత్తము సేమ్ ఇక్కడ మళ్ళీ ఫ్లవర్ వేయాలి, మళ్ళీ సైడ్ ఈ డిజైన్ వేయాలి. ఇలా బ్యాంగిల్ మొత్తం చేసేసిన తర్వాత 1 డే మొత్తం ఇది ఇలా వదిలేస్తే ఈ గ్లూ మొత్తం ఆరిపోతుంది. అప్పటి వరకు బ్యాంగిల్ని అలానే ఉంచేయాలి. 1 డే మొత్తం బ్యాంగిల్ ఇలా వదిలేస్తే ఈ గ్లూ మొత్తము ఆరిపోయి కుందన్స్ ఇంకా అటు ఇటు జరగకుండా ఉంటాయి. మంచిగా బ్యాంగిల్ని ఈ థ్రెడ్ని అంటుకొని ఉంటాయి అన్నమాట. ఇంకా వాటర్ తగిలితే తప్ప ఎట్టి పరిస్థితుల్లోని కుందన్స్ అయితే ఊడవు. ఇప్పుడు ఈ బ్యాంగిల్ మొత్తం మనము ఈ డిజైన్ వేసేసుకుందాం. ఇదిగోండి బ్యాంగిల్ మొత్తం ఈ డిజైన్ అయితే వేసాను. చూస్తున్నారు కదా, గ్లూ మొత్తం డ్రై అయిపోయింది. ఎంత బాగుందో కదా పింక్ కలర్ థ్రెడ్ మీద ఈ గోల్డ్ కలర్ వేయడం వల్ల. ఈ డిజైన్కి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందండి. మళ్ళీ ఇలాంటి డిజైన్ వేయడానికి సరిపోదు, అందుకోసమని ఆ గ్యాప్ని ఇలా ఫిల్ చేశాను నేను ఈ కుందన్స్తోని, ఇంక ఇక్కడ డిజైన్ వేయకుండా. సో 1 కట్ బ్యాంగిల్ మీద అయితే ఇలా డిజైన్స్ వేసాను. ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం కదా మనం సైడ్ బ్యాంగిల్స్ లాగా, దీనికి డిజైన్ చేద్దాము. దీనికి ఫస్ట్ గ్లూ అప్లై చేసుకొని ఫస్ట్ పింక్ కలర్ స్క్వేర్ కుందన్ తీసుకున్నాను. తర్వాత గోల్డ్ కలర్ స్క్వేర్ కుందన్ తీసుకున్నాను.
ఇలా ఒకదాని పక్కన ఒకటి, ఒకసారి పింక్ ఒకసారి గోల్డ్ ఇలా పెట్టుకొని ఇలాగే గ్లూ అప్లై చేసుకొని బ్యాంగిల్ మొత్తం పింక్ గోల్డ్ ఇలా బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా డిజైన్ చేసుకోవాలి. ఇదిగోండి బ్యాంగిల్ మొత్తము స్క్వేర్ కుందన్స్ గోల్డ్ పింక్ కలర్ అయితే అంటించాను. 2 బ్యాంగిల్స్కి ఇలా చేశాను ఈ డిజైన్లోని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా స్క్వేర్ కుందన్స్తో 2 బ్యాంగిల్స్కి. నెక్స్ట్ 2 బ్యాంగిల్స్కి రౌండ్ కుందన్స్ని పింక్ అండ్ గోల్డ్ కలర్ 4 mm రౌండ్ కుందన్స్ని అంటించాను అనమాట. సో ఇప్పుడు 2 డిజైన్స్ వచ్చాయి కదా, టోటల్ 1 కట్ 4 కట్ బ్యాంగిల్స్తో ఇలా సెట్ అయితే తయారు చేశాను. ఇది 1 బ్యాంగిల్ మనం వేసుకున్నా బాగుంటుంది, లేదు అంటే 4 mm రౌండ్ కుందన్స్ అంటించాం కదా, అవి మనం సైడ్ బ్యాంగిల్స్లా వేసినా బాగుంటుంది, లేదంటే ఇలా స్క్వేర్ కుందన్స్తో చేసాం కదా అవి సైడ్ బ్యాంగిల్స్లా బాగుంటాయి. మొత్తం కలిపి సెట్ వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది. నాకైతే ఇలానే నచ్చింది. మొత్తం సెట్ అంతా కలిపి వేసుకుంటే చాలా బాగుంది. సో నేను 1 హ్యాండ్కి ఇలా చేశాను, 2 హ్యాండ్స్కి కూడా మనము చేసుకోవచ్చు ఇలానే. సో టోటల్ అయితే ఇలా ఉంది. ఈ ఫ్లవర్ పైన మళ్ళీ ఇంకొక డిజైన్ వేసాము అంటే 3D బ్యాంగిల్స్ అయిపోతాయి అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.